ఎలక్షన్ చిన్నదే గాని లొల్లి మాత్రం గట్టిగా అయ్యింది. చిన్న సీటు కోసం పెద్ద పెద్ద పాంచాదులు నడిచినాయి. అసెంబ్లీ ఎలక్షన్ల తీర్గ హల్చల్ చేసిర్రు. సీఎం కాడ నుంచి మాజీ సీఎం దాకా మాటలు అనుకునే కాడికి పోయింది వ్యవహారం. అందుకే ఎవరు గెలుస్తారో చూడాలి అన్నట్టు ఎదురు చూసిర్రు చాలా మంది. గదే పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ గురించే చెప్తున్నా. మరిగా ఎవల జెండా ఎగిరిందో అక్కడ చూద్దాం పారి. అట్లిట్లా 30 ఏండ్ల తర్వాత మాజీ సీఎం జగన్ సారు ఇలాకల సైకిల్ పార్టీ వాళ్ళ జెండా ఎగిరింది. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ సీటుకైన బై ఎలక్షన్లలో 2 సీట్లు సైకిల్ పార్టీ వాళ్ళే గెలుచుకున్నారు. పులివెందుల సైకిల్ పార్టీ తరఫుకేంచి పోటీ చేసిన లతక్క ఫ్యాన్ పార్టీ లీడర్ హేమంత్ రెడ్డి మీద 6000 ఓట్లతో గెలిచింది. పెద్ద ముచ్చట ఏంటిదంటే మాజీ సీఎం ఇలాకాల ఫ్యాన్ పార్టీ అభ్యర్థికి 683 ఓట్లే వచ్చినాయి. అటు ఒంటిమిట్టల సైకిల్ పార్టీ తరఫుకేంచి పోటీ చేసిన ముద్దు కృష్ణారెడ్డి ఫ్యాన్ పార్టీ లీడర్ సుబ్బారెడ్డి మీద 6000 ఓట్లకు ఎక్కువనే తేడాతో గెలిచిండు. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు ఫ్యాన్ పార్టీ వాళ్ళంతా సైకిల్ పార్టీ వాళ్ళ మీద మస్తు గరంకొస్తుండ్రు. వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుండ్రని అంత ఆగం చేసిండ్రని కాదు అసలు గెలిపే కాదని మైకుల ముంగట కూకొని గట్టిగానే సాపించిండ్రు. ఇటు సైకిల్ పార్టీ వాళ్ళేమో ప్రజాస్వామ్యం గెలిచింది అంటున్నారు. ఇక ఓట్లేసిన నాడు లొల్లులు గట్టిగాయినాయి కాబట్టి లెక్క పెట్టే నాడు కూడా పంచాదులు అవుతాయి కావచ్చని పోలీసు వాళ్ళు ముందుకు ముందే బందోబస్తు బగ్గబెట్టిండ్రు. కానీ ఎక్కడేం పెద్దగా లొల్లులేం కాలేదు. అన్నిటికీ మించి ఎప్పటికీ ఏకగ్రీవం అయ్యే సీట్లల్లో ఈసారి ఎలక్షన్లు అయినాయి. ఓట్లు పడ్డాయి అనుకుంటారట చాలా మంది. ఎవరిలో మరి ఒక ఆయన అయితే 30 ఏండ్లకు ఓటేసిన అందరికి దండాలు అని ఓ కాగితం మీద రాసి ఓట్ల డబ్బాలు వేసిండట. ఇప్పుడు గా కాగితం ఇంటర్నెట్లో తిరుగుతాంది. మొత్తానికి జగన్ సారు అడ్డాల శానొద్దులకు పసుపు జెండా ఎగిరింది కాబట్టి సైకిల్ పార్టీ వాళ్ళు సంబరాలు ఘనంగా చేసుకుండ్రు. పటాకులు కాల్చిండ్రు, మిఠాయిలు తినిపించుకుండ్రు.